మిత్రులారా నమస్తే. ముందుగా మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇక్కడ జరిపేటటువంటి శ్రీరామనవమి యొక్క ప్రత్యేకతను, అట్లాగే భద్రాచల పుణ్యక్షేత్రం యొక్క ప్రాముఖ్యతను నేను రచించిన తేటగీతి పద్యాల ద్వారా మీకు వినిపించాలనుకుంటున్నాను. మొదటి పద్యం. తాటి పందిరి వేసిరి దీటుగాను. ప్రతి వాక్యానికి పద్యంలో ఉన్న ప్రతి పంక్తి కూడా ప్రత్యేకమే ఇక్కడ ఈ క్షేత్రానికి. తాటి పందిరి వేసిరి దీటుగాను. చాలా చోట్ల షామియానాలు వేస్తూ ఉంటారు భక్తుల సౌకర్యార్థం, వాళ్ళకి నీడనిచ్చే సౌకర్యంగా అలవాటు. కానీ ఇక్కడ శ్రీరామనవమి యొక్క ప్రత్యేకత ఏంటంటే, ఆలయ చుట్టుపక్కల వీధులన్నిటికీ అట్లాగే భక్తులు కూర్చుని చక్కగా వీణుల విందుగా వీక్షించే శ్రీరామనవమి యొక్క వైభోగాన్ని తిలకించడానికి వీలుగా మిథిలా స్టేడియం యొక్క నిర్మాణం చేశారు. ఆ మిథిలా స్టేడియంని కవర్ చేసే విధంగా దేవాలయం చుట్టుపక్కల వీధులన్నిట ఎక్కడైతే భక్తులు నడయాడతారో ఆ ప్రదేశాలన్ని చోట్ల కూడా తాటాకుతోటి పందిళ్ళు వేసే ఆచారం ఉంది. తాటాకులు చల్లదనాన్ని ఇస్తాయి. ఇది ఈ శ్రీరామనవమి యొక్క ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. అట్లాగే పానకములను కలిపిరి పాటవముగా. పానకాన్ని తయారు చేసుకుంటాం మనం, కానీ ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఎంతో నైపుణ్యంతో తయారు చేస్తారు. ఎందుకని ఈ మాట వాడానంటే, మామూలుగా బెల్లము, ఇలైచి పొడితో తయారు చేయటం సర్వసాధారణం. కానీ ఇక్కడ శ్రీరామనవమి నాడు దీన్నే ఎందుకు తయారు చేస్తారంటే, శ్రీరాముడికి చాలా ఇష్టమట పానకము, వడపప్పుని సేవించటం. అందులో భాగంగా పానకాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో అనేక భక్తి సంస్థల వాళ్ళు, స్వచ్ఛంద సంస్థల వాళ్ళు, ఇంకా వివిధ గృహాల నుండి కూడా పెద్ద పెద్ద గంగాళాలతోటి పానకాలను తయారు చేసి ఈ శ్రీరామనవమి వేడుకను చూడటానికి వచ్చే భక్తులందరికీ కూడా పిలిచి మరీ పంచిపెడతారు చక్కగా చల్లటి పానకాన్ని. ఇక్కడ పానకం ప్రత్యేకత అన్నాను కదా, దీంట్లో మిరియాల పొడిని వేస్తారు. ఎందుకంటే ఇది వసంత ఋతువు ఆగమన వేళ, వాతావరణం మారుతుంది, కొత్త వాతావరణంలోకి మనం ప్రవేశిస్తున్నాం. కాబట్టి ఎటువంటి అనారోగ్య పరిస్థితికి బారిన పడకుండా ఈ పానకంలో మిరియాల పొడిని కూడా కలుపుతారు. ఇంకా అంతేకాదు, విశేషం ఏంటంటే మనం తాంబూలంలో వేసుకునే సోంపు ఉంటుంది కదా, ఆ సోంపును కూడా దాంట్లో వేస్తారు. మనం ఈ పానకాన్ని తాగుతూ ఉంటే, ఇప్పుడు పాయసంలో ఎట్లాగైతే జీడిపప్పు, యాలకులు ఇవి మన పంటి కింద నలిగి జిహ్వకు రుచినిస్తాయో, పాయసం రుచిని మరీ పెంచుతాయి అవి. అట్లాగే ఇక్కడ ఈ పానకాన్ని ఆ సోంపు అనేది చాలా రుచికరంగా తీర్చిదిద్దుతుందట. అందుకే అన్నాను, పానకములను కలిపిరి పాటవముగా, చల్ల నీటిని ఉంచిరి చల్లగాను. చల్లటి నీరు, ఇది తాగడానికి మనం ఇష్టపడతాం ఎండవేళల్లో. అయితే ఇక్కడ చల్ల నీటిని, 2 పదాలు అనమాట. చల్ల అంటే మజ్జిగను కూడా ప్యాకెట్ల రూపంలో అందజేస్తారు భక్తులకి. అట్లాగే నీటిని అంటే చలివేంద్రాలు ఏర్పాటు చేసి భక్తుల సౌకర్యార్థంగా చల్లటి నీటిని తాగి దప్పిక తీర్చుకునే విధంగా చలివేంద్రాల ఏర్పాటు కూడా ఉంటుంది. చల్ల నీటిని ఉంచిరి చల్లగాను, వేట్క చూడగా వచ్చిరి వేనవేలు. వేడుక చూడటం కోసంగా తరలి వచ్చారట, సీమ దాటి, రాష్ట్రాలు దాటి, దేశాలు దాటి, ఖండాలు దాటి ఎంతో మంది భక్తులు వేలుగా అది లక్షలాదిగానే విచ్చేయటం ఇక్కడ ఈ శ్రీరామనవమికి భద్రాచల పుణ్యక్షేత్రానికి ఉన్నటువంటి ఒక ప్రత్యేకత. వేట్క చూడగా వచ్చిరి వేనవేలు. మరొక పద్యం. పట్టు బట్టలు తెచ్చెను పారికాంక్షి. పారికాంక్షి అంటే పరంపరగా వచ్చే ఆచార సాంప్రదాయాలు ఏవైతే ఉన్నాయో వాటికి అనుగుణంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి వర్యులు పట్టుబట్టలు, ముత్యాల తలంబ్రాలు, పూమాలలు,
ఇంకా అనేక రకాల ఆభరణాలు, సుగంధ ద్రవ్యాలను గూడా తీసుకొచ్చి నూతన వధూవరులకి కానుకగా సమర్పించే సాంప్రదాయం మన రామదాసు కాలం నుండి వచ్చింది. పట్టు బట్టలు తెచ్చెను పారికాంక్షి, వెంకటేశుడు పంపెను వేగిరముగా. మరి తెలంగాణ ప్రభుత్వం తరఫున లాంఛనాలే కాకుండా, తిరుపతి నుండి వెంకటేశ్వర స్వామి, అలివేలు మంగమ్మల ద్వారా గూడా కానుకలొచ్చాయట. పట్టు పీతాంబరాలు, పూమాలలు, సుగంధ ద్రవ్యాలు, వివిధ రకాల ఆభరణాలు. రంగనాథుడు తెచ్చెను రమ్యముగను. తిరుపతి నుండే గాదండి, శ్రీరంగం పుణ్యక్షేత్రం నుండి గూడా రంగనాథుడి ఆశీస్సులతోటి అక్కడ అర్చక స్వాములు తీసుకొస్తారు పట్టు పీతాంబరాలు, అట్లాగే సుగంధ ద్రవ్యాలు, ఇంకా ఏవైతే కానుక రూపంలో ఒసగవచ్చునో అలాంటి కానుకలన్నీ గూడా తీసుకొని వస్తారు. గోటి బియ్యము చేరెను గోముగాను. ఇక్కడ ప్రత్యేకత, ఇంకొక అసలైన ప్రత్యేకత ఏంటంటే, గోటి బియ్యాన్ని తలంబ్రాల్లో కలుపుతారు. మామూలు తలంబ్రాలంటే మనకు తెలుసు. హ్మ్. బియ్యంలో సుగంధ ద్రవ్యాలవి వేసి, ముత్యాలు వేసి, పసుపు కలిపి తయారు జేయటం మనకి తెలుసు, మన వివాహ సాంప్రదాయం ప్రకారంగా. కానీ ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే, వివిధ ప్రాంతాల నుండి భక్తులు గోటితో వడ్లను ఒలిచి, ఆ తయారైన బియ్యాన్ని శిరస్సుల మీద ఉంచుకొని ఎంతో భక్తి శ్రద్ధలతోటి పాదయాత్ర చేస్తూ వచ్చి, శ్రీరామచంద్ర స్వామివారి దేవస్థానంలో అప్పగిస్తారు తలంబ్రాల కోసంగా. ఈ గోటి బియ్యాన్ని చేర్చి కళ్యాణ తలంబ్రాలు తయారు చేయటం ఇక్కడున్నటువంటి ప్రత్యేకత. గోటి బియ్యము చేరెను గోముగాను. మరొక పద్యం. 3 పుస్తెల ముచ్చట చూడరయ్యా. 3 పుస్తెలు ఇక్కడ ముఖ్యమైన విశేషం. మామూలుగా మన హిందూ వివాహాలలో అత్తవారింటి నుంచి ఒక తాళిబొట్టు, పుట్టింటి వారి నుంచి ఒక తాళిబొట్టు, ఈ 2 తాళిబొట్లను కలిపి పురోహితుల వారు అక్కడ మంగళసూత్రాన్ని తయారు జేయిస్తారు. కానీ ఇక్కడ రామదాసు గూడా ఒక పుస్తెని తీసుకొస్తాడట. ఇది ఆనాటి నుంచి వచ్చిన సాంప్రదాయం ఇప్పటి వరకు గూడా కొనసాగుతూ రావటం ప్రత్యేకత. ఈ పుణ్యక్షేత్రానికి, ముఖ్యంగా సీతారాముల వివాహానికి ఉన్నటువంటి ప్రత్యేకత. 3 పుస్తెల ముచ్చట చూడరయ్యా, వేద మంత్రము వినబడే మోదమలరా. వేద మంత్రాల సాక్షిగా, మంగళవాద్యాల సాక్షిగా శ్రీరామచంద్రుల వారు సీతమ్మ వారి మెడలో 3 పుస్తెలను కడతారట. మాడవీధుల అలకలు మాయమయ్యే. మాడవీధులంటే రాముల వారి దేవాలయాన్ని చుట్టూ ఉండే వీధులనమాట. ఏ ఉత్సవం జరిగినా, ఏ వేడుక జరిగినా, ఏ కార్యక్రమం జరిగినా గానీ, ఆ మాడ వీధుల్లో స్వామివారి ఊరేగింపు జరుగుతుంటుంది. దాన్ని తిరువీధి సేవ అంటాం. భక్తులందరూ గూడా ఎప్పుడు వస్తుందా దేవుని యొక్క వాహనం, మంగళహారతులిద్దామని ఎదురు చూస్తూ ఉంటారనమాట. మంగళహారతి పళ్ళాలను పట్టుకుని మహిళలంతాను. అట్లాంటి మాడ వీధులు అలిగినాయట. ఇంకెంతసేపు ఈ వివాహ కార్యక్రమం తొందరగా పూర్తయిపోయి, ఎంత తొందరగా వస్తే అంత తొందరగా బాగుండేనని ఎదురు చూసి అలిగినాయట మాడ వీధులు. వీధులు అలగటం ఏంటండి? వీధులసలు ప్రాణి గాదు గదా! అప్రాణి గదా! అంటే అక్కడ అర్థం ఏంటంటే, ఈ స్వామివారి ఈ ఈ సేవ కోసంగా కళ్యాణం అయిన తర్వాత ఆ వీధుల్లో సేవ జరుపుతారు గదా! వాహనాల మీద అధిరోహింపజేసి. దానికోసంగా భక్త బృందాలన్నీ గూడా వేచి చూస్తాయట వేయి కళ్ళతోటి. కోలాటాల బృందాలు, చెక్క భజనల బృందాలు, అట్లాగే వివిధ రకాల వాద్య పరికరాలను వినిపించే బృందాలు, ఇవన్నీ గూడా వీళ్ళంతా గూడా ఎదురు చూస్తారట. ఇంకా ఎంతకీ రావట్లేదని వాళ్ళ అలిగిన అలకలన్నీ గూడా మాయమయ్యాయట. ఎప్పుడు? కొత్త జంటను చూసిరి కోర్కెదీరా. స్వామివారొచ్చారు అమ్మవారి సహితంగా. అప్పుడు ఆ కొత్త జంటని కన్నుల పండుగగా దర్శించుకుని సంతోషించారట వాళ్ళందరూ గూడా. కొత్త జంటను చూసిరి కోర్కెదీరా. వాయుపుత్రుడు పలికెనె స్వాగతంబు. మరి ఇంతమంది భక్తులు, యాత్రికులు అందరూ గూడా విచ్చేశారు గదా! వీళ్ళందరికీ
నగర ప్రవేశ ద్వారంలోనే వాయుపుత్రుడు స్వాగతాన్ని పలుకుతున్నాడా అన్నట్లుగా ఉన్నదట ఆయన మూర్తి. దాదాపు 5 అడుగుల పైచిలుకు అభయాంజనేయ స్వామి మూర్తి అక్కడ నెలకొల్పబడి ఉన్నది. మనం బస్సులలో గానీ, లేతే వివిధ ప్రయాణ సాధనాల్లో వస్తున్నప్పుడు ఆ బ్రిడ్జి మించి చూసినట్లయితే గోదావరి పులకరింపజేస్తుంది. ఆహా! ఎంత ధన్యం మన జన్మ అనిపించక మానదు ఎవరికైనా. అట్లాగే వెంటనే దర్శనమిచ్చేది ఆంజనేయ స్వామి విగ్రహం. వచ్చే ప్రతి భక్తుడికి, ప్రతి యాత్రికుడికి, ప్రతి బాటసారికి గూడా ఆ ఆంజనేయుడు స్వాగతం పలుకుతున్నాడా అన్నట్లుగా ఉన్నదట. వాయుపుత్రుడు పలికెనె స్వాగతంబు భేదభావములెరుగని భద్రుడతడు. ఎటువంటి భేదభావాలు పాటించని పుణ్యక్షేత్రం భద్రాచలం. ఇది గూడా ఈ పుణ్యక్షేత్రం యొక్క ప్రాముఖ్యత. రామదాస్ కాలం నుంచి, తానీషా కాలం నుంచి, తానీషా మహమ్మదీయుడు. అయినా గాని ఎంతో భక్తి శ్రద్ధలతోటి రామలక్ష్మణుల్ని సందర్శించాట. ఆయన పంపించిన పట్టు పీతాంబరాలు, ముత్యాలు ఇవే కానుకలు. ఆ సాంప్రదాయం ఇప్పటికి గూడా కొనసాగుతూ వస్తుంది. కాబట్టి మత సామరస్యానికి కేంద్రంగా విలసిల్లింది భద్రాచలం పట్టణం. మరి ఇక్కడ భద్రుడెవరు? భద్రాచలాన్ని ఇక్కడ భద్రంగా కాపాడుతున్నట్ట కావలిగా ఉండి ఆంజనేయుడు. అందుకనే భద్రుడని సంబోధించడం జరిగింది. భద్రుడంటే ఇంకో పేరుని గూడా మనం స్మరణ చేసుకున్న పునీతులమవుతున్నాం. భద్రగిరి. గిరి అంటే పర్వతం. భద్రుని యొక్క కోరిక మేరకు రాములు వారిక్కడ వైకుంఠరాముడుగా వెలిసాట భద్రగిరి మీద. అందుకనే భద్రుడని గూడా సంబోధించడం జరిగింది. భేదభావములెరుగని భద్రుడతడు. అహల్యాదేవి శాప విమోచన గావించాడు. పడవ మీద అడుగుబెట్టి గుహుని తరింపజేశాడు. అట్లాగే అడవి ముద్దు బిడ్డైనటువంటి శబరి పెట్టిన రేగిపళ్ళను తిని ఆవిడకి జన్మ ధన్యం గావించాడు. ఎన్ని విశేషాలండి శ్రీరాముల్లో. అసలా పేరు వింటేనే మనసు, హృదయం గూడా పులకరించిపోతూ ఉంటాయి. అతనికి ఎటువంటి భేదభావం లేదు. కుల మతాలకు అతీతుడు. వర్గ ప్రాంతాలకు అతీతుడు. అదే రామతత్వం. ఆ రామతత్వాన్ని మనం ఆదర్శంగా తీసుకొని నడవాలి. భేదభావములెరుగని భద్రుడతడు. వానదేవుడు ఇచ్చెను వాయనాలు. ఏం తిరుపతి నుంచి వెంకటేశ్వర స్వామేనా? లేతే శ్రీరంగం నుంచి శ్రీరంగనాథుడేనా? నేను గూడా ఇస్తాను. ఈ వివాహం చూడటానికొచ్చిన భక్తులందరికీ వాయినాలిస్తాను. మన ఇంట్లో ఏదైనా నోము గాని, వ్రతం గాని, ఏదైనా ఉత్సవం గాని, పేరంటం గాని జరుపుకున్నప్పుడు చివర్లో వెళ్ళే వాళ్ళకి మనం వాయినాలిచ్చి పంపించడం సాంప్రదాయం. అట్లాగే వరుణదేవుడు గూడా సిద్ధమయ్యాట. ఎటువంటి వాయినాలు ఇవ్వటానికి సిద్ధమయ్యాడా అంటే, ఆ రోజు చల్లటి చిరుజల్లుల్ని చిలకరిస్తాడనమాట. ఎండాకాలం ప్రారంభమైన వేళ. ఎండలు మండుతున్నాయి. భక్తులను సేదదీర్చడం కోసంగా చిరుజల్లుల్ని కురిపిస్తాట. అది ఆయనిచ్చినటువంటి వాయినాలు. ఇక్కడ చమత్కారం చూడండి. వానదేవుడు ఇచ్చెను వాయనాలు. భక్తులందరూ గూడా ఆ వాయనాలు తీసుకొని సంతృప్తిగా తమ తమ స్థావరాలకి, తమ తమ ప్రదేశాలకి తిరిగి వెళుతూ ఉంటారట. ఖచ్చితంగా శ్రీరామనవమి రోజున కళ్యాణం అయిన తర్వాత సాయంత్రం అయ్యేలోపుగా చిరుజల్లులు కురవటం ప్రత్యేకత అండి ఇక్కడ. ఖచ్చితంగా. బాగా కుంభవృష్టి అట్లాంటిదేం ఉండదు. భక్తుల్ని ఇబ్బంది పెట్టే విధంగా ఉండదు. వాళ్ళ మనసుల్ని సేద తీర్చే విధంగా చిరు చినుకులు చల్లుతుంది. సామరస్యపు చంద్రుడు సారెపోసే. అప్పుడలా చిరు చినుకులు పడిన తరువాత ఇక్కడ సామరస్యపు చంద్రుడట. మనం ఇంతకుముందు అనుకున్నాం. రామతత్వం అంటే ఎటువంటి భేదభావాలు ఎరుగనిది అని. చంద్రుడంటే రామచంద్రుడు. మన రామచంద్రుడు. అందరికీ గూడా సారెబోసాడట. వచ్చినటువంటి ముత్తైదువులందరికీ, మహిళలందరికీ ఆయన ఎంతో ఇష్టంగా తన పుట్టింటికి వచ్చి తనను దీవించినందుకు వాళ్ళని సోదరీమణులుగా భావించి సారెబోసాట. మీరంతా గూడా చల్లగా ఉండండమ్మా. మళ్ళీ మళ్ళీ రండి. ఇది మీ పుట్టిల్లు. నేను మీ సోదరుణ్ణి అని ప్రేమ భావాన్ని పలికించే విధంగా వాళ్ళకి సారెబోసి దీవించాటమ్మా.
సామరస్యపు చంద్రుడు సారెపోసే. ఈ 4 పద్యాలు నాతో రాయించి, పలికించినటువంటి ఆ శారదామాతకి నేను కృతజ్ఞురాలవుతున్నాను. శ్రీరామనవమి మీద నా భావాల్ని మీతో పంచుకునేందుకు అవకాశం కల్పించిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరొక్కసారి శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. మీ సోంపాక సీత, భద్రాచలం. సెలవండి అందరికీ. మళ్ళీ రేపు కలుస్తాను.